ఉమ్మడి కడప జిల్లాలో 2 జడ్పీటీసీ స్థానాలకైతే ఈ నెల 12వ తారీఖున ఎన్నిక జరిగింది. అయితే ఈరోజు ఉదయం 8 గంటల నుంచి కడప నగర శివార్లలో ఉన్న ఉర్దూ పాలిటెక్నికల్ కాలేజీలో ఎన్నికల కౌంటింగ్ అయితే వెలువడ్డాయి. అయితే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసిన మారెడ్డి లతారెడ్డి అయితే అఖండ మెజారిటీతో గెలుపొందారు. అయితే అసలు ఈ గెలుపుకు గల కారణం ఏంటనేది మన దగ్గర కమలాపురం ఎమ్మెల్యే చైతన్యారెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 30 సంవత్సరాల తర్వాత పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది, ఎలా చూడొచ్చు? తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం, ఈసారి వాళ్ళు ఇచ్చిన అండతో జనాలు ఓట్లు వేశారు. బయటికి వచ్చి ఈసారి అవకాశం కల్పించారు ఓటేసుకోవడానికి. ఇన్ని రోజులు మభ్యపెట్టి మీకు ఓట్లు అనేవి ఏందో తెలియదు మీ అనేది ఒక ఆలోచనతో వన్ సైడెడ్గా రకరకాలుగా భయపెట్టి అన్ని రకాలుగా ఒక ఎలక్షన్ అనేది జరపకుండా చేసుకుంటూ వచ్చారు. దాన్ని దాటి ఈరోజు ఓట్లు వేయడానికి వచ్చారు కాబట్టి జనాలందరూ ఓట్లు వేశారు. ఓట్లు వేసి గెలిపించారు. తెలుగుదేశం అత్యధిక మెజార్టీతో గెలిపించారు. చాలా సంతోషం. అయితే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు, గొడవలు దాడుల మధ్య కూటమి ప్రభుత్వం ఈ ఎన్నిక గెలిచిందని చెప్పి ఆరోపిస్తున్నారు, ఎలా చూడొచ్చు? చెప్పడానికి వాళ్ళు చేసేటివన్నీ, వాళ్ళు ఇంతకుముందు చేసినటువన్నీ మా మీద ఆరోపించడం తప్పితే అలాంటివి ఏమీ ఉండవు. వాళ్ళు ఈ విధంగా మేము ఎలక్షన్ చేస్తున్నాం కాబట్టి ఇంతకుముందు దానివల్లనే మేము గెలిచామని అదే సిస్టమ్ని ఇక్కడికి పెట్టారు. అక్కడి నుంచి మార్పు జరిగింది ఏదైనా ఉంది అని అంటే కేవలం ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరిపించాం. దానివల్లనే తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడ్డాయని చెప్పి అనుకున్నాం. అది వేయించడం కూడా ఒక మంచి అడ్వాంటేజ్, మాకు ఓట్లు మేము వినియోగించుకునేటట్లుందని చెప్పి వాళ్ళు అనుకున్నాం. అయితే కూటమి ప్రభుత్వం సంవత్సరం రోజుల్లో ఎటువంటి అభివృద్ధి చేసిందో ప్రజలు చూశారు కాబట్టి పులివెందుల నియోజకవర్గం జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్నామని చెప్పి కమలాపురం ఎమ్మెల్యే చైతన్యారెడ్డి పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో మధు, మెగా 9 టీవీ, ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుండి.